లక్షలు కురిశాక ఒక జాగ్రత్త పడాలి. లక్షలు లక్షలను గురిసి లక్ష్యమునే మురిపించునేమో, లక్షలు లక్షలను గురిసి లక్ష్యమునే మురిపించునేమో. ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా, ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా. పడరా అని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కో. పడరా అని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కో. ఓ త్రియక్షర రూపిణి, ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. ఎన్ని లక్షలు కోట్లు కురిసినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు. భగవంతుడి నుంచి మనం దూరం కావడానికి ప్రధాన కారణం డబ్బే. రెండోది అధికారం. ఈ రెండిటికి మూలం మన కోరికలు. ఈ కోరికల్లో పడ్డామంటే దేవుడు దూరం అయిపోతాడు. అందుకే గుళ్ళల్లో కూడా బాగా మహత్యాలు మహిమలు చెబుతూ ఉంటారు. ఈ గుళ్ళో దండం పెట్టుకుంటేనండి అందరికీ పిల్లలు కలిగారు. అదంత దేశ సమస్య, అందరికి కలగాల, అదేం మహిమండి. మన స్వార్థం. దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అమ్మా ఎవరికైనా? అనాథ పిల్లలు. మనం వృధా చేసేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి పెడితే దేశంలో 25 కోట్ల మంది 25 లక్షల మంది వరకు ఉన్నారటండి అనాథలు. 25 లక్షల మంది. ఒక్కరిని మనం పెంచుకోలేము. వివేకానందుడు చెబుతాడు స్పష్టంగా, దేశంలో ఇంతమంది అనాథ పిల్లలు తిండి లేక కట్టుకుందుకు బట్ట లేక చచ్చిపోతుంటే సొంత సంతానం కావాలి అని కూడా స్వార్థం తప్పితే మరొకటి కాదన్నాడు. పిల్లలు లేని వాళ్ళకి నమస్కారం చేస్తే అనాథలను తెచ్చి పెంచుకోండి, అనాథలను తెచ్చి పెంచుకోండి. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ సమమైనప్పుడు అనాథ పోషణ మహాయజ్ఞం కదండి, మహాయజ్ఞం కదండి. దాన్ని మించింది ఏదైనా ఉంటుందా? ఒక చండీ యాగం, ఒక సుదర్శన యాగం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అనాథలను పోషిస్తే అంత పుణ్యం వస్తుంది. ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఎక్కువగా ఉంటే అనాథాశ్రమాలకు ఇవ్వండి, అనాథాశ్రమాలకు ఇవ్వండి. ప్రభుత్వం పెట్టినవైనా పర్వాలేదండి. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. మన పత్రికల్లో చూశాను, బాగా చలి ఉన్న రోజుల్లో రగ్గులు కాదమ్మా, పంచెలు, పల్చటి బట్టలు కూడా వాళ్ళ దగ్గర లేవు. నేల మీద పడుకున్నారండి వాళ్ళు, నేల మీద. మనం పట్టించుకోం. మన ఇంట్లో మాత్రం మొత్తం గదికి 6x3, 3x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం. ఇంత పంచి ఇక్కడ, ఇంత మంచం ఇక్కడ, మొగుడు ఇంటూ పెళ్ళామే, ఎప్పుడు దెబ్బలాటే. మరి వాళ్ళు మన సమాజంలో వాళ్ళే కదండి. బలహీన వర్గాలంటే అలాగే. మన కులం కాకపోతే అంతే అని ఇంకెవరిని పట్టించుకోవా? మన బంధువులు కాకపోతే అంతే అని ఇంకెవరిని పట్టించుకోవా? అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా, ఏ పర్వదినాన్నైనా మీకు శివుడికి 2 లీటర్ల పాలతో అభిషేకం చేయాలంటే ఆ 2 లీటర్ల పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇచ్చేయండి. అక్కడ ఉన్నదంతా శివస్వరూపాలే, ఉన్నదంతా శివస్వరూపాలే. ఇక్కడ ఊరికే ఇలా పారపోసి మళ్ళీ తర్వాత తుడుచుకుంటూ కూర్చునే కంటే అదే మంచిది. అది మరి వారిని ఎవరు పోషిస్తారండి? మనం ఏమనుకుంటే ప్రభుత్వం. ఎవరా ప్రభుత్వం? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి? డబ్బులేవి ఇక్కడ చేయడానికి, డబ్బులేవి. వారేమో కేంద్రాన్ని తిడతారు, కేంద్రం ఆకాశాన్ని తిట్టాలి, అంతే కదా. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ కూర్చోండి. అవన్నీ వదిలేయండి అమ్మా. రాజకీయాలు మనకు అసలు మనం చేయలేమా? మన ఊళ్ళో లేదా సాంఘిక సంక్షేమ హాస్టల్? వాళ్ళకేం మనం చేయలేమా? 4 దుప్పట్లు పట్టుకెళ్ళి ఇవ్వలేము, 4 లీటర్ల పాలు ఇవ్వలేము రోజును, 4 రకాల సాయం చేయలేము. ఇవేమీ చేయకుండా దైవానుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందండి? అర్థం లేని మాట. సమాజానికి సేవ చేయకుండా దైవానుగ్రహం కురుస్తుందా మన మీద?